Hi guys, in today's session we are discussing about the calculation of the day for the date. Before calculating, we have to know about what are odd days, leap year and normal year. ఆడ్ డేస్ అంటే ఏంటంటే వారం పూర్తయిపోగా ఎన్ని రోజులు అయితే మిగిలిపోతాయో వాటిని ఆడ్ డేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 20 డేస్ తీసుకుంటే అందులో 2 వారాలు పూర్తయిపోగా 2 వీక్స్ ప్లస్ ఇంకెన్ని రోజులు మిగిలిపోతాయి, 6 డేస్ మిగిలిపోతాయి. ఈ 6 డేస్ని ఆడ్ డేస్ అంటారు. ఆడ్ డేస్ ఆల్వేస్ లెస్ దాన్ 7. లీప్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో 366 డేస్ ఉంటే దాన్ని లీప్ ఇయర్ అంటారు. అంటే ఫిబ్రవరి 29 వస్తుంది. ఇందులో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 52 × 7 + 2 అంటే 52 వారాలు పూర్తయిపోగా 2 డేస్ మిగిలిపోతాయి. ఇందులో 2 ఆడ్ డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో 28 వరకే ఉంటాయి. ఇందులో 52 వారాలు పూర్తయిపోగా ఒక రోజు మిగిలిపోద్ది, దాన్ని ఆడ్ డే అంటారు. లెట్స్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ప్రెసెంట్ ఇన్ 100 years. ఏదైనా 100th ఇయర్ 400తో డివిజిబుల్ అయితేనే దాన్ని లీప్ ఇయర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100 తీసుకుంటే 100 అనేది 400తో డివిజిబుల్ అవ్వదు. సో 100 ఈజ్ ఎ నార్మల్ ఇయర్. ప్లస్ మళ్ళీ ఒక ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అంటాము. ఇప్పుడు మనం 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో మనం ఇప్పుడు చూసుకుందాం. 100 ఈజ్ డివిజిబుల్ బై 4. 425 ఈజ్ 100. అంటే 25 లీప్ ఇయర్స్ అనుకుంటాం. బట్ 100 అనేది నాట్ ఏ లీప్ ఇయర్. సో మొత్తం 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, ప్లస్ 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. అంటే 24 లీప్ ఇయర్స్లో ఒక లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్కి మొత్తం 48 ఆడ్ డేస్ ఉంటాయి. ప్లస్ 76 నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి 76 నార్మల్ ఇయర్స్కి 76 ఆడ్ డేస్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే 14 124 ఆడ్ డేస్ ఉంటాయి. అందులో 7 1 7 7 7 49 అంటే 17 వారాలు పూర్తి అయిపోగా 5 డేస్ మిగిలిపోతాయి. ఈ 5నే ఆడ్ డేస్ అంటారు. అంటే 100 సంవత్సరాల్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం 200 ఇయర్స్ చూద్దాం. 200 ఇయర్స్కి డైరెక్ట్గా మనం 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉన్నాయంటే 200 ఇయర్స్కి 2 × 5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10. అంటే ఇందులో ఒక వారం పూర్తయిపోగా 3 డేస్ మిగిలిపోతాయి. ఈ 3నే ఆడ్ డేస్ అంటారు ఇందులో. ఇప్పుడు 300 ఇయర్స్కి 3 × 5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 15. అంటే 2 వారాలు పూర్తయిపోగా ఒక రోజు మిగిలిపోద్ది, 1 ఆడ్ డే. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, ఒకవేళ రిమైండర్ 0 వస్తే సండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెడ్నెస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే
ఫ్రైడే, 6 వస్తే సాటర్డే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 17th April 2025. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఏ రోజు పడిందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 2025 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్, ఎందుకంటే ఇది 100th ఇయర్ కాదు, ప్లస్ 4th డివిజిబుల్ అవ్వట్లేదు, నాన్ లీప్ ఇయర్. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 2024 సంవత్సరాలు పూర్తయిపోగా జనవరి 31 తర్వాత ఫిబ్రవరి 28, ఎందుకంటే నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో, ప్లస్ మార్చ్ 31 పూర్తయిపోగా ఏప్రిల్ 17, అంటే ఏ రోజు పడిందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2024లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2024. ఇలా ఎందుకు రాసుకున్నామంటే 2000 అనేది 400తో డివిజిబుల్ అయిపోతుంది, ఇది 100th ఇయర్ కాబట్టి ఇందులో ఆడ్ డేస్ అనేవి 0 ఉంటాయి. ఇప్పుడు 24లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 4th డివిజిబుల్ చేస్తే 6 వస్తుంది క్వశ్చన్. 6 లీప్ ఇయర్స్ అండ్ రిమైనింగ్ 18 నాన్ లీప్ ఇయర్స్. 6 లీప్ ఇయర్స్లో 12 ఆడ్ డేస్ ఉంటాయి, 18 నార్మల్ ఇయర్స్లో 18 ఆడ్ డేస్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే 30. ఇందులో 4 వారాలు పూర్తి అయిపోయాక 2 డేస్ మిగిలిపోతాయి, ఇందులో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు జనవరి 31లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. జనవరి 31లో 4 వారాలు పూర్తి అయిపోగా 3 రోజులు మిగిలిపోతాయి, ఇవి ఆడ్ డేస్. ఇందులో 4 వారాలు పూర్తి అయిపోగా 0 వస్తుంది కాబట్టి ఆడ్ డేస్ ఉండవు ఇందులో. ప్లస్ 31లో 3 ఆడ్ డేస్, ప్లస్ 17, 3 + 3 6, 6 + 17 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 23. 23 అంటే ఇందులో 3 వారాలు పూర్తి అయిపోగా 2 రోజులు మిగిలిపోతాయి, 2 ఆడ్ డేస్. ఈ 2 ఆ 2, 2 + 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4. 4 అంటే ఏమొస్తుంది అక్కడ, 4 అంటే థర్స్డే. సో ఏప్రిల్ 17 అనేది థర్స్డే వచ్చింది. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. August 15, 1947 ఇండిపెండెన్స్ డే. చూసుకుంటే 1947 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. ఆడ్ డేస్ చెక్ చేసుకుంటే జనవరికి 3 ఉంటాయి, ఫిబ్రవరికి 0, మార్చ్కి 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 15. అంటే ఇక్కడ 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోగా జనవరి ప్లస్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్, ఏప్రిల్, అలాగా ఆగస్ట్ 15 వరకు. ఇందులో మనం చూసుకుంటే 2, 3, 2 మొత్తం 7 వచ్చాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 + 3 + 3 + 15 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 24. 24 అంటే 3 వీక్స్ కంప్లీట్ అయిపోగా 3 డేస్ మిగిలిపోతాయి, ఇవి 3 ఆడ్ డేస్. 1946 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ప్లస్ 3 ఆడ్ డేస్. 1946లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని 1600 + 300 + 46 అలా రాసుకోవాలి. ఇది 400తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఆడ్ డేస్ ఇందులో ఏముండవు. 300 ఇయర్స్లో 1 ఆడ్ డే ఉంటుంది, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. 46 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే
11 లీప్ ఇయర్స్ ఉండి మిగతా 35 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. 11 లీప్ ఇయర్స్లో 22 ఆడ్ డేస్ ప్లస్ 35 నార్మల్ ఇయర్స్లో 35 ఆడ్ డేస్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 57 ఆడ్ డేస్. అంటే ఇందులో 7 8 56 అంటే 8 వారాలు పూర్తి అయిపోగా ఒక రోజు మిగిలిపోదు, 1 ఆడ్ డే. 1 + 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఆడ్ డేస్. అంటే 1946 ఇయర్స్లో 2 ఆడ్ డేస్ వచ్చాయి. 2 + 3 ఓవరాల్ 5 ఆడ్ డేస్. అంటే ఆన్సర్ వచ్చేసి 5 ఈక్వల్స్ టు ఫ్రైడే. అంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఫార్ములా వేసి కూడా చేసేవచ్చు, కానీ ఫార్ములా వేస్తే ఒక రోజు 2 రోజులు 1 నెల రోజుల వరకు గుర్తుంటుంది, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ చాలా ఉంది. సో మనం థియరిటికల్గా నేర్చుకుంటే ఎప్పటికైనా గుర్తుంటుంది. ఇదే గాయ్స్, థ్యాంక్ యూ.